హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడు డివోషనల్ స్టోరీస్‌కే కాకుండా ఈరోజైతే మంచి రెసిపీ అనేది మీరందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇన్‌స్టంట్‌గా టమాటా, ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అద్భుతంగా ఉంటుందండి. టిఫిన్స్, లంచ్‌లోకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. క్విక్‌గా అయిపోతుందండి రెసిపీ అనేది. సో, ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి పచ్చివి టమాటాలైతే తీసుకోండి ఫ్రెండ్స్. పచ్చివైతేనే ఆవకాయకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే టమాటా పండిపోతే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవకాయ అనేది పాడైపోతుంది. సో, పచ్చివి తీసుకొని ఈ టమాటాని 4 పీసెస్‌గా అయితే కట్ చేసేసుకోండి. వీడియోలో నేనైతే చూపిస్తున్నాను కదండీ! నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. సో, ఈ ఆవకాయ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ముక్కలనైతే ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, వీటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఆవపిండి అండి. ఇన్‌స్టంట్‌గా మనకి మార్కెట్‌లో రెడీమేడ్ ఆవకాయ పిండి, ఆవకాయ కారం అంటే ఇస్తారండి. లేదంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉప్పు, పచ్చి కారం, ఆవపిండి. 3 పౌడర్స్ అనేది సేమ్ క్వాంటిటీతో తీసుకొని మన ఆవకాయకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అలానే ఆ క్వాంటిటీస్‌తోనే టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. టమాటాలు ఒక గ్లాస్ ఉంటే పిండి మన ఇన్‌స్టంట్ ఈ ఉప్పు, కారం, ఆవపిండి అనేది 1 ½ గ్లాస్ కానీ లేదంటే 2 గ్లాసెస్ అయితే తీసుకొని లైట్‌గా పసుపు, అలానే ఉప్పు అనేది తీసుకోండి. అంటే రెడీమేడ్ పౌడర్స్‌లో అయితే ఉప్పు కొంచెం యాడ్ చేస్తారండి. అలానే మనం ఇంట్లో ఏ ఆయిల్ అయితే మనం యూజ్ చేస్తామో డైరెక్ట్‌గా పచ్చిదైతే ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. బాయిల్ అయితే చేయొద్దండి. సో, దీన్ని సైడ్స్ నుండి మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఉప్పు, కారం, నూనె, ఆవపిండి వేసాం కాబట్టి ఆ మొత్తం టమాటాకైతే మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ మొత్తం మిక్స్ అవుతా ఉంటాయండి. అరోమా అనేది బాగా పైకొస్తుంది. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక 15-20 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. పైన ఇంకొంచెం మనం ఆయిల్ పడుతుందా లేదా అని మనకి తెలుస్తుందండి. దాన్ని బట్టి పైన ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని సైడ్స్ నుంచి అగైన్ మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అప్పుడు ఓట్ అనేది బయటకొస్తుంది కాబట్టి టమాటా వాటర్ కంటెంట్ కాబట్టి ఆయిల్ అనేది ఈ సపరేట్ అవుతుంది పైకి. అప్పుడు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. క్విక్‌గా అయిపోతుంది. 5-10 మినిట్స్‌లో మనం ఇన్‌స్టంట్‌గా టమాటా ఆవకాయ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లోకి మన మెయిన్ ఈ బిజీ షెడ్యూల్స్‌లోకి క్విక్‌గా అయిపోతుందండి రెసిపీ అనేది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండీ! కలర్‌ఫుల్‌గా ఉంది. నాకైతే నోరూరిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.